ముందుకు వచ్చారు. వారికి మరొకసారి మా యొక్క మండలం తరఫున, మా సభా తరఫున, కుటుంబ తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ దయచేసి వాక్యం మాట్లాడుతుంది. అందరూ తప్పులు కూడా హల్లెలూయా. రెండు చేతుల పైకైతే మాట చెప్దాం. యేసయ్యా నీకే మహిమ. చెప్దాం యేసయ్యా నీకే మహిమ. చెప్దాం యేసయ్యా నీకే మహిమ. Holy Spirit of God, loving Spirit, Comforter, oh Holy Spirit, welcome you now in this place. Welcome you now in this place. Fill me, Lord, lead me, Lord, use me, Lord. పరలోకన్న మా తండ్రి, పరిశుద్ధాత్మదేవా, ఈ సాయంత్రం ఎందుకు పనికిరాన నిలబెట్టిన విధానం బట్టి నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా, మీరే ప్రసంగము చేయండి రాజా. పరిశుద్ధాత్మదేవా, నేను ఒంటరి వాడిని కాదు, మీరు నాకు తోడైన విధానం బట్టి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా, మన ఇద్దరము కలిసి యేసుని మహిమపరచెదం. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ధ్యాన నిమిత్తమై సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వాక్యం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వాక్యం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వాక్యం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. పరిశుద్ధాత్మదేవా, నాతో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవా, నాతో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవా, నాతో మీరు మాట్లాడండి అని ప్రార్థనాపూర్వకుంటే పరిశుద్ధాత్మదేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడి తృప్తిపరచగలిగిన గొప్ప దేవుడు. ఈరోజు మన ప్రసంగం అంశం, యేసయ్యా సోమరి వానిగా నేను ఉండకూడదు. చెప్పండి, మన ప్రసంగం అంశం, యేసయ్యా సోమరి వానిగా నేను ఉండకూడదు. మా గట్టి చెప్పండి నాన్న. యేసయ్యా సోమరి వానిగా నేను ఉండకూడదు. యేసు రక్తమే జయం, 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 యేసు రక్తమే జయం. ఎక్కడికి వెళ్ళినా 2 సిగ్నల్ నేర్పుతుంటాను, ఆ సిగ్నల్ నేర్చుకోవాలి. ఇలాగ అన్నాం అనుకోండి, ఏమనాలి చెప్పండి అన్న? టాటా అనాలా? టాటా కాదు, ఏమనాలి? హల్లెలూయా అనాలి. ఇలాగంటే ఏమనాలి? చప్పలు కొట్టాలి. ఈ రాత్రికి మట్టికే, మళ్ళీ రేపటి నుండి మీ ఇష్టం, చేసినా చేయకపోయినా నాకు అనవసరం, కానీ ఈ రాత్రి మాత్రం అందరూ చేయాల్సిందే. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చేయాల్సిందే. 1 2 3 ఆర్ యు రెడీ? ఓ తీసేయండి, వేస్తానండి అమ్మా. ఆర్ యు రెడీ? మిగతా వాళ్ళు వేస్తానట్లేదు నాన్న, చెప్పండి. ఆర్ యు రెడీ? 1 2 3 అల్లెలి అనలే. కొంతమంది అనట్లా, అల్లెలి అనట్లా. 1 2 3 అమ్మా మీ సప్పట్లేంటమ్మా, వినపట్లేదే? 1 2 3 కొంతమంది చప్పట్లు కొట్టట్లా, వాళ్ళకి ఎదరు చూసేయండి. వాళ్ళని ఎదరు చూసేస్తే ప్రసంగం అయిపోయేదాకా వాళ్ళు చప్పట్లు కొడుతూనే ఉంటారు వాళ్ళు. అర్థమైందా? 1 2 3 జీసస్. మన ప్రసంగం అంశం చెప్పాలి. మన ప్రసంగం అంశం చెప్పాలి. మన ప్రసంగం అంశం అమ్మ ఇందా చెప్పా కదా, యేసయ్యా నేను సోమరి వానిగా ఉండకూడదు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వాక్యం. అందరం కలిసి గట్టి చదువుదాం. స్టార్ట్.
సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. అందరం కలిసి 7, 8, 9, 10, 11 గట్టిగా చదువుదాం. స్టార్ట్. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోత కాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నువ్వు పండుకొని ఉందవు, ఎప్పుడు నిద్రలేచెదవు? ఇంకా కొంచెం నిద్రించదనని, కొంచెం కొనికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండదనని అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ వద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వచ్చును. ఆర్ యు రెడీ? మన ప్రసంగం అంశం, యేసయ్యా సోమరివాణిగా నేను ఉండకూడదు. సోమరితనం అనగా ఏమిటి? సోమరితనం అనగా ఏమిటి? సోమరితనం అనగా పని చెయ్యడానికి ప్రేరేపణ కలుగకుండుట. దానినే ఏమంటారు? సోమరితనం. మళ్ళీ గమనించండి, సోమరితనం అనగా ఏమన్నా? పని చేయడానికి ప్రేరేపణ కలుగకుండా ఉండుట. దాన్నే ఏమంటారు? సోమరితనం. ఇంట్లో ఉన్న ఏ పని చేయడానికి ప్రేరేపణ కలగదు ఈ పెద్ద మనిషికి. ఇలా మంచం మీద ఇలా ఇలా డొల్లాటం తప్ప. అమ్మ వచ్చి చెప్పిన ఐడికి ప్రేరేపణ కలగదు, నానొచ్చి ప్రేరేపించిన ఐడికి ప్రేరేపణ కలగదు, భార్య వచ్చి ప్రేరేపించిన ప్రేరేపణ కలగదు, భర్త వచ్చి ప్రేరేపించిన ఐడికి ప్రేరేపణ కలగదు. ఎవరికి? సోమరకి. ఇటువంటి వాడికి ఉద్యోగానికి పంపించిన ఆ ఉద్యోగంలో కూడా కుర్చీలో ఇట్టిట్ట తిరగడమే తప్ప, ఆ మొబైల్ ఫోన్ తీసుకుని ఇట్టిట్ట ఆడుకోవడమే తప్ప ఏమీ చేయడు. పొలం పనికి పంపించిన పొలం పనిలో అక్కడ కూడా ఏం చేస్తాడు? పని చేయడానికి ఏరే ప్రేరేపణ కలగదు. కాలుతో అట్టిట్టిట్ట అంటుంటాడు, అది ఇలా లాగుతుంటాడు, అది ఇలా లాగుతుంటాడు. ఎవరు? సోమరి. ఆ సోమరిని చూసి దేవాది దేవుడు చీమలను తీసుకొచ్చి ఒక సవాలు చేస్తున్నాడు. నా బిడ్డలారా, మీరు నా రూపములో సృజింపబడ్డారు, కానీ చీమలు ఎన్నడూ నా రూపములో సృజింపబడలా. అవే ఇంత శ్రద్ధగా కష్టపడి పని చేస్తే నా రూపములో ఉన్న మీరు ఎంతగా కష్టపడి పని చేయాలి? శ్రద్ధ కలిగి ఉండాలి. ఆమేన్ అనాలి. గడి చెప్పండి, ఏమనాలి? దేవుణ్ణితో మాట్లాడుతున్నప్పుడు ఏమనాలి? ఆమేన్ అనాలి, చప్పలు కొట్టాలి, హల్లెలూయా అనాలి. మేము మీకు ఫోన్ చేశాను 94334446 అని 4 చేశా. ఫోన్ చేయగానే మీరు ఏమనాలా? హలో అనుకోండి అంటే నెక్స్ట్ టైం మనం ఏం చేయలేము? ఫోన్ చేయలేము. నీకేం అవసరమో దేవుడు ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. అంతేగాని మళ్ళా నా చేయి పెట్టి మీ తలనేల అరగంట సేపు ఓపక్కర్లా. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను, వారు పడిన గుంటలో నుండి విడిపించాను. అంత పవర్ అన్నమాట. వాక్యం చెప్తుండగా అదే శక్తి వ్యాపిస్తుంది. యేసు ప్రభువారు 33.5 సంవత్సరాల క్రితం నడిచినప్పుడు ఏం జరిగిందో అదే జరుగుతుంది. దేవునితో మాట్లాడినప్పుడు ఏమనాలా? ఆమేన్ అనాలి. అంటే అలా ఏంటిది? నా జీవితంలో జరుగును గాక, నా కుటుంబంలో జరుగును గాక, నాకు స్వస్థత జరుగును గాక, లేకపోతే చప్పట్లో హల్లెలూయా ఏదో చెప్పాలి. ఆర్ యు రెడీ? దేవుని కృపలన మా చర్చిలో అందరికీ అరగంట ప్రార్థన చేయడం కుదరదు. అందువలన ఏం చేస్తామంటే ఇలాగని ఇలాగంటాం. ఒంగోలు నుండి ఒక వచ్చింది. ఎక్కడి నుండి వచ్చింది చెప్పండి అమ్మా? ఒంగోలు నుండి వచ్చింది. ఆ మామ 65-70 ఉంటాయి. ఒంగోలు నుండి వచ్చింది. బోర్డు కట్టుకుని వస్తే నాకు తెలిసేది ఎక్కడి నుండి వస్తుందని, ఒంగోలు నుండి వస్తుందని. నాకు తెలవక అందరితో ఇలాగ దేవుని కృపలన ఆయన రాకడదాకా అలా జరుగుతుంది. ఇలాగంటే అమ్మంది, ఆ మామ ఏం ప్రార్థన అంది. అమ్మో నాయనో, ఏం ప్రార్థన అంటదేంట్రా బాబు అనుకున్నా. గట్టి చేయి ప్రార్థన అంది. ఏమంది? గట్టి చేయండి. నేను పరలోకమందున్న మా తండ్రిని గట్టి చేశా. అలా కాదు, గట్టి ప్రాన్ చేయండి. ఇక అంతే. వెనకాల ఉన్న ఆంటీ గారిని చెల్లెల్ని వెనకాల కలమని ఆ మామ తల పట్టుకొని ఇలా పట్టుకొని గట్టిగా 5 నిమిషాలు ఊపడేశాను. అంతే. దెబ్బకి ఊపేగానే అందే, బాబు తలనో ఇది మెన్నొప్పి తగ్గిపోయింది బాబు అందే. నాకు అర్థం కాల, మసాజ్కి తగ్గిందా ప్రార్థనకి తగ్గిందా అని. మామూలు కాదు ఈ మామ, మామూలు టెంపరం కాదు ఈమె. నేను అన్న తాత బతుకున్నాడంటే వెళ్ళిపోయాడు అంది. నీ దెబ్బకి వెళ్ళిపోతాడు మరి.
ఇలాంటి టెంపర్ గాళ్ళకి ఎలా ఉంటాడు తాత? నేను అన్న ఎప్పుడు వెళ్ళిపోయాడు అన్న, 3 బిడ్డలకు జన్మ ఇచ్చి నాకు వెళ్ళిపోయాడు. ఇంకా నయ్యం ఆయన కాబట్టి తాగే నిలబడ్డాడు. ఇంకొకరైతే 2వ వారం వెళ్ళిపోయాడు పైకి. ఇలాంటి మామతో ఈ రోజున వాక్యం అందిస్తుండగానే దేవుడు నీతో మాట్లాడతాడు నీ కోసమని. వెంటనే ఆమె నన్ను అద్భుతం జరిగిపోద్ది అంతే అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేరేపణ కలుగకుండా ఏంటి తెలుసా? సోమరితనం. ఈరోజు సాతాను గాడు ఏ పని చేయకుండా ప్రేరేపిస్తున్నాడా? కానీ దేవుని వాక్యం నిన్ను ప్రేరేపించబోతుంది చీమల ద్వారా. ఈ రోజున సోమరితనానికి స్వస్తి చెప్పి నీ ఇంటిలో చురుకుదనముతో బయటికి వెళ్ళాలంతే ఈ రాత్రి. ఒక పాస్టర్ గారు, ఎవరండి? ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక యవనస్తుడు వెళ్ళాడు. ప్రఖ్యాతిగాంచిన పాస్టర్ గారి దగ్గరికి ఒక యవనస్తుడు వెళ్ళి, అయ్యగారు నాకేమన్నా ఈజీ జాబ్ ఇవ్వండి అన్నాడు. ఏంటిది? ఈజీ జాబ్, సులువుగా ఉండే, కష్టపడకుండా ఉండే ఉద్యోగం ఏమన్నా ఇవ్వండి అయ్యగారు, నెలకి సంపాదించుకొని ప్రశాంతంగా బతుకుతానని. వెంటనే ఆ పెద్ద అయ్యగారు ఏమన్నారంటే, బాబు నీకు ఈజీ జాబ్ ఇవ్వాలి కదా, సులువైన ఉద్యోగం ఇవ్వాలి కదా, అదే నేను చెప్తున్నాను ఉండు. ఆ సులువైన ఉద్యోగం ఏంటి తెలుసా? నాకు తెలిసి లాయర్ గారి ఉద్యోగం చాలా కష్టం, నాకు తెలిసి డాక్టర్ గారి ఉద్యోగం చాలా కష్టం, నాకు తెలిసి పాస్టర్ గారి ఉద్యోగం చాలా కష్టం, నాకు తెలిసి క్రికెట్ ఆడటం చాలా కష్టం, తెలిసి ఫుట్బాల్ ఆడటం చాలా కష్టం, నాకు తెలిసి చెస్ ఆడటం కష్టం, నాకు తెలిసి వంట పని చేయడం చాలా కష్టం, నాకు తెలిసి వంటగదిలో స్టవ్ వెలిగించడం చాలా కష్టం, ఎండాకాలంలో వంటగదిలో ఉండటం చాలా కష్టం, గ్యాస్ బండ అక్కడి నుండి ఇక్కడికి మోయడం చాలా కష్టం. బాబు నాకు తెలిసి అంట్లు కడగటం చాలా కష్టం, నాకు తెలిసి చీపురు తీసుకొని తుడవటం చాలా కష్టం, నాకు తెలిసి పిల్లలను చూడటం చాలా కష్టం, నాకు తెలిసి కష్టపడటం, ఆ ఉద్యోగం చేయడం, ఆర్టీసీలో ఉద్యోగం చేయడం చాలా కష్టం, ఎయిర్పోర్ట్లో ఉద్యోగం చేయడం చాలా కష్టం, రైల్వేలో ఉద్యోగం చేయడం చాలా కష్టం. ఈజీ జాబ్ ఒకటి చెప్తున్నా, అది అన్నాడు. ఏంటయ్యారు అన్నాడు. ఏమీ లేదు, సమాధుల దొడ్డుకి వెళ్ళిపో, సమాధుల దొడ్డుకి వెళ్ళి పెద్ద గుంట తవ్వుకొని దాంట్లో పడుకో, దానంత ఈజీ మార్గం ఇంకొకటి లేదన్నాడు. అంటే దానికి అర్థం ఏంటి? కష్టపడి బతికున్నంత కాలం నువ్వు కష్టపడి తీరాల్సిందే. దేర్ ఇస్ నో ఆప్షన్, కష్టపడి తీరాల్సిందే. నువ్వు బతికున్నావా సమాధికి వెళ్ళే వరకు. మన దేవుడు సోమవారం కష్టపడ్డాడు, మంగళవారం కష్టపడ్డాడు, బుధవారం కష్టపడ్డాడు, గురువారం కష్టపడ్డాడు, 5వ రోజు కష్టపడ్డాడు, 6వ రోజు కష్టపడ్డాడు, 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. మనం సేవించే దేవుడిని కదలని సోమరిపోతు దేవుడు కాదు, ఆయన పని చేసే గొప్ప దేవుని మనం వెంబడిస్తున్నాం. తన బిడ్డలు ఆదామవ్వలతో చెప్పాడు, ఏదైనా తోటలో ఈ చెట్టు నుండి ఆ చెట్టుకి దూకండ్రా, ఆ చెట్టు నుండి ఈ చెట్టుకి దూకండ్రా, కోతిలాగా అనలా, సేద్యం చేయండి, కష్టపడండి అన్నాడు. అంతే అది ఆమేన్ అనండి అయ్యారు. మీరు అనండి, మిగతా కూడా అంటారు, మిగతా కూడా గట్టిగా కష్టపడని అన్నాడు. ఎవరో? దేవాది దేవుడు. అంటే సోమరితనం నుండి ఏం చేయాలి? మనం బయటపడాలి. వర్కింగ్ హార్డ్ ఈజ్ ఏ ఆప్షన్. ఇది నా మాట కాదు, ఒక భక్తుడు అంటాడు, వర్కింగ్ హార్డ్ ఈజ్ ఏ ఆప్షన్. కష్టపడుట అనేది ఒక ఎంపిక. ఏ అనే పార్టీ ఉంది, బి అనే పార్టీ ఉంది, సి అనే పార్టీ ఉంది, డి అనే పార్టీ ఉంది. ఈ ఏ పార్టీ వాళ్ళు వచ్చి ఏమంటే మాకు ఓటేయండి అని వాళ్ళ గొప్పతనాన్ని వివరిస్తుంటారు, బి పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళ గొప్పతనాన్ని వివరిస్తుంటారు, సి పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళ గొప్పతనాన్ని వివరిస్తుంటారు, డి పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళ గొప్పతనాన్ని వివరిస్తుంటారు. అది నీ ఇష్టం. ఏకి ఓటేస్తావో, బికి ఓటేస్తావో, సికి ఓటేస్తావో, డికి ఓటేస్తావో. అలాగే ఎంపిక. మీ ఫ్రెండ్ సోమరుడుగా ఉంటున్నాడు, మీ ఫ్రెండ్ కష్టపడకుండా ఉంటున్నాడు, మీ ఫ్రెండ్ అలక్ష్యంగా ఉంటున్నాడు, అది ఆయన్ని చూసి నేర్చుకుంటావో, లేకపోతే దేవుణ్ణి చూసి నా దేవుడు చూసి చెప్పాడు కష్టపడమని కష్టపడటం ఎంపిక చేసుకుంటావో, అది నీ ఇష్టం. చప్పట్లో సరిపోలా, కష్టపడతా అంటే ఆ చప్పట్లో ఉండనండి, చప్పట్లో దానికి అర్థమవుతుంది నంబర్ 1 సోమరితనం ఆవరించేసిందిరా అని. కొడితే మళ్ళీ చప్పట్లు ఎలా ఉండాలంటే ఆ పవర్గా ఉండాలా, అది అవునండి గట్టిగా అంటే ఆర్ యు రెడీ. కష్టపడటం ఒక ఎంపిక. మీకు తెలుసండి, సోమరుడు కష్టపడేవాడి కన్నా ఎక్కువ అలిసిపోతాడు మనిషి. మళ్ళా గమనించండి, సోమరుడు
కష్టపడేవాడి కన్నా అలిసిపోయి అమ్మా 9 గంటలు లేచి కాఫీ అయిందా ఈడు ఇంకా ఇరుచుకుంటాడు. ఏది ఇలాగా కష్టపడేవాడు అలసిపోతాడు, కానీ హృదయములో ఒక తృప్తి ఉంటుంది. నెల తర్వాత నేను ఫలితం పొందుకోపోతున్నా, సంవత్సరం తర్వాత నేను విజయం పొందుకోపోతున్నా. కానీ సోమరి కష్టపడేవాడి కన్నా ఎక్కువ అలసిపోయి ఏమీ సాధించలేడు, కృంగిపోతాడు తప్ప. సాతానుగాడు నిద్రిస్తాడు, దేవుడు నిద్రిస్తాడు. మళ్ళా గమనించండి, సాతాను నిద్రిస్తాడు, దేవుడు నిద్రిస్తాడు. సాతానిచ్చే నిద్ర సోమరితనం అంటాడు, దేవుడిచ్చే నిద్ర చురుకుదనం అంటారు. సాతానుగాడిచ్చే నిద్ర రాత్రి 8 గంటల పడుకుంటే పొద్దున్న 11 గంటలకు కూడా మమ్మీ ఎంత అయింది టైము, అది సాతానుగాడిచ్చే నిద్ర. కానీ దేవుడిచ్చే నిద్ర తెల్లవారుజాము 5 గంటలకల్లా లేచిపోయి మోకాళ్ళుంచి స్తుతించి ఆరాధించి, చదువుకోవాల్సిన వాళ్ళు చదువుకుంటారు, ఉద్యోగం చేయవలసిన వాళ్ళు ఉద్యోగం చేస్తారు, దేవుని కొరకు నిలబడిన వాళ్ళు దేవుని కొరకు నిలబడతారు. అది దేవుని ఒక గొప్పతనం. హల్లెలూయా. చప్పలు కొట్టరేంటవా? ఆమేన్. హల్లెలూయా. ఆర్ యు రెడీ? గట్టి ఆర్ యు రెడీ? మన ప్రసంగం చెప్పాలమ్మా, మన ప్రసంగం యేసయ్యా సోమరి వాణిగా నేను ఉండకూడదు. ఆమేన్. ఎంతమంది ఆశిస్తున్నారు సోమరుడిగా ఉండకూడదని? చేతులు పైకెత్తండి. అబ్బా, ఎవరన్నా ఎత్తలేదంటే ఆళ్ళలాంటి సోమరుడు ఇంకొకళ్ళు లేదని, ఆమెలాంటి సోమరు పోతే ఇంకొక ఆమె లేదని. అది చేయి పైకెత్తండి. మరి యేసు నామలో సోమరుడిగా ఉండకూడదు అంతే, యేసు నామలో బయటపడాలంతే. బైబిల్ చెప్తుంది సోమరుడంట గిన్నెలో చెయ్యి పెట్టి ఎవడెత్తుతాడు నా చెయ్యి అంటాడంట. ఎంత దరిద్రం అండి బాబు. మన ప్రసంగం చెప్పండి నాన్న. సోమరివాణిగా నేను ఉండకూడదు. ఆడవాళ్ళు సోమరి దానిగా ఉండకూడదు అన్నాడు. చెప్పండి నాన్న మన ప్రసంగం అంశం 1 2 3. యేసయ్యా సోమరివాణిగా సోమరిదానిగా ఉండకూడదు. మన ఒకటో పాయింట్ నిన్ను నాశనం చేసే వాటిని, నిన్ను నాశనం చేసే దాన్ని నువ్వు నాశనం చేయాలి. చెప్పండి. నన్ను నాశనం చేసే దానిని నేను నాశనం చేయాలి. చెప్పాలి గట్టిగా. నన్ను నాశనం చేసేదాన్ని నేను నాశనం చేయాలి. అంటే ఏంటిది? సోమరితనం నిన్ను నాశనం చేయకముందే నువ్వు దాన్ని నాశనం చేయాలి. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఒక ఉదాహరణ చెప్పారు. ఒక పెద్ద యజమానుడు, ఎవరండి? ఒక పెద్ద యజమానుడు, అతని దగ్గర అనేక మంది శిష్యులు ఉన్నారు. అనేక మంది శిష్యుల్లో 3 శిష్యులను పిలిచాడు. ఎంతమంది పిలిచాడు? 3 శిష్యులు కాదు, 3 దాసులను పిలిచారు, 3 సేవకులను పిలిచారు. ఒకటో అతనికి 5 తలంతులు ఇచ్చాడు, 2 అతనికి 2 తలంతులు ఇచ్చాడు, 3 అతనికి అమ్మ చెప్పండి అమ్మా 1 తలంతు ఇచ్చాడు. ఆర్ యు రెడీ? గట్టిగా ఆర్ యు రెడీ? ఒక అతనికి ఎన్ని తలంతులు ఇచ్చారు? 5 తలంతులు ఇచ్చాడు. పెద్ద సేవకునికి ఎన్ని తలంతులు? 5 తలంతులు. ఇంకొక అతనికి 2 తలంతులు, ఇంకొక అతనికి 1 తలంతు. యజమాని అన్నాడు, నేను మీకు 5 2 1 ఇచ్చా, నేను వెళ్తున్నా, మరలా అకౌంటబిలిటీ, మళ్ళా లెక్క అడుగుతా. మళ్ళా కొన్ని రోజుల తర్వాత వచ్చాడు, అడిగాడు, నేను నీకు 5 ఇచ్చా, ఏం చేసావు నాన్న? అన్నా 5లో మరి 5 సంపాదించానన్నా. ఏమన్నాడు యజమానుడు? బల నమ్మకమైన మంచి దాసుడా. నోరు తెరవాలమ్మా, చెప్పనా? బల నమ్మకమైన మంచి దాసుడా. 2 అని అడిగాడు, నానా నేను నీకు 2 తలంతులు ఇచ్చా, ఏం చేసావు అన్నాడు. అన్నా ఆ 2 తలంతుల్లో ఇంకొక 2 తలంతులు కలిపి అన్నాడు. గట్టి చెప్పనా? బల నమ్మకమైన మంచి దాసుడా. 3వ అని అడిగాడు, నేను 1 ఇచ్చా, ఏం చేసావు అన్నాడు. అంటే అన్నాడు 1000 అంతస్తుల బిల్డింగ్ కట్టేశా. నువ్వు వెత్తని చోటున కొయ్యువాడవను, చల్లని చోటున కూర్చువాడను. ఏమండి, జవాబిచ్చే రీతిగా జవాబిస్తే బాగుండు. సోమరుడు కరెక్ట్గా ఇవ్వాల. భర్త 300 రూపాయలు ఇచ్చాడంట. ఎవరికి? భార్యకి. బలి చెప్పారమ్మా. భర్త భార్యకి 300 రూపాయలు ఇచ్చాడంట. పాపం ఎప్పుడు అడగడంట, 1000 రూపాయలు ఇచ్చినా అడగడంట.
10,000 ఇచ్చినా అడగడంట, ఏం చేసావు అని అడగడు. అంత నమ్మకం భార్య అంటే. 300 ఇస్తే పొరపాటున అడిగాడంట, ఏం చేసావు అని. అప్పుడు ఏమండి అని మంచి జవాబు చెప్పుకోవాలి. ఏమందే 3 అంతస్తులు బిల్డింగ్ కట్టేశా. అంతేనండి. జవాబు ఇవ్వవలసినట్టుగా ఇస్తే బాగుండు. ఆ యజమానితో అనాల్సింది, అన్న అన్న 5 చేశాడన్నా, 2 చేశాడన్నా, నేను 1 చేయాలన్నా, క్షమించన్నా, పొరపాటు అయిపోయిందన్నా. ఇంకా అనకుండా 1000తో 1 తలంతుతో కట్టేస్తాం 1000 అంతస్తులు బిల్డింగ్లు. విత్తని చోటున అంటే మన భాషలో చెప్పాలంటే ఇదే, 1 తలంతుతో 1000 అంతస్తులు బిల్డింగ్లు కొనేస్తామండి, మేము 100 ఎకరాలు కొనేస్తామండి అన్నట్టు జవాబు ఇచ్చాడు. నువ్వు విత్తని చోటున కూర్చువాడను, విత్తని చోటున కొయ్యువాడవను, చల్లని చోటున కూర్చువాడు అన్నాడు. యజమానునికి రోషం కలిగింది. ఈయన్ని సోమరివైన చెడ్డ దాసుడా, కట్టిపడేసాను, పడేయండి అన్నాడు. మీకు తెలుసా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అనుకుంటే నరకాల్లో ఉన్న దెయ్యాలు కలిసిన, భూలోకంలో ఉన్న మనుషులు కలిసిన, పరలోకంలో ఉన్న దేవదూతలు కలిసిన నీ దీవెన ఎవ్వడు ఆపలేడంతే. హల్లెలూయా. మళ్ళా చెప్తున్నాను, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అనుకుంటే, అమ్మా ఆమేన్ అనాలి నాన్న. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అనుకుంటే నరకాలంలో ఉన్న దెయ్యాలని కలిసిన, భూమి మీద ఉన్న మనుషులందరూ కలిసిన, పరలోకంలో ఉన్న దేవదూతలు కలిసిన నీ దీవెన ఎవ్వడు ఆపలేడు అంతే. అంత పవర్ అన్నమాట. మీకు తెలుసా, కానీ సాతానుగాడు ఏం చేస్తాడో తెలుసా, నీ దేవుడు ఏమైతే నీకు ఇవ్వాలనుకుంటున్నాడో అది ఇవ్వకుండా ఎవ్వడు ఆపలేడు. దేవుడు నీకు ఇచ్చి తీరతాడు. కానీ సాతానుగాడు ఏం చేస్తాడో తెలుసా, దేవుడు నీకేమి ఇచ్చాడో అది నథింగ్ అని చూపెట్టడమే వాడి టార్గెట్. మళ్ళా గమనించండి, దేవుడు నీకేమిచ్చాడో ఇది సున్నా, ఇది శూన్యం, దీనివలన ఏమీ పనికిరాదు అని చూపెట్టడమే వాడి టార్గెట్. అప్పుడు మనం జాగ్రత్తగా, దెయ్యమా నాకిచ్చింది 5 కాకపోవచ్చు, నాకిచ్చింది 2 కాకపోవచ్చు, నాకిచ్చింది 1, కానీ దాని ద్వారా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. సాతానుగాడు దుర్మార్గుడు. దేవుడు ఏమిచ్చినా అది నథింగ్ అని చూపెట్టి మనల్ని సోమరిపోతులుగా చేస్తాడు. నాతో సహా దేవుడు మాట్లాడుతున్నాడు. దైవజనులను సోమరిపోతులుగా చేస్తాడు, దైవ దాసీలను సోమరిపోతులుగా చేస్తాడు, విశ్వాసులను సోమరిపోతులుగా చేస్తాడు. దేవుడిచ్చింది నథింగ్ అని. దేవాది దేవుడు మోషే తనడు పరిచర్యకి రమ్మని, పరిచర్యకి వచ్చాడు. పరిచర్యకి రాగానే దేవుడు అతనికి ఇచ్చింది ఏంటి తెలుసా, కర్ర. గట్టి చెప్పండి, కర్ర అనగానే కర్ర అనండి. అది కర్ర అనాలి. అది అలా దేవుడు మోషేని పరిచర్యకి రమ్మన్నాడు. పరిచర్యకి రమ్మనగానే దేవుడు ఇచ్చింది ఏంటిది నాన్న, కర్ర అనండి. అమ్మా గట్టి చెప్పాలా, గట్టి చెప్పండి. ఏమి ఇచ్చాడు, కర్ర. మామయ్య, అత్తయ్య నేను పరిచర్యకి వెళ్తున్నాను మామయ్య అనగానే మామయ్య గారు అడిగారు, దేవుడు ఏమిచ్చాడు అంటే కర్ర అనగానే మీకు తెలుసా, మామయ్య అంటున్నాడు, ఎరా అల్లుడు గారు నీకు దేవుడిచ్చింది కర్ర. మీకు తెలుసా, సాతానుగాడి అజెండా ఒకటే, సాతానుగాడి టార్గెట్ ఒకటే. దేవుడు ఏమిచ్చాడో అది నథింగ్ అని చూపెట్టడమే. ప్రజలు కూడా దాన్ని నథింగ్ అని చూపెడుతున్నారు. కానీ మోషే మామగారు ఏమన్నా తెలుసా, నేను కూడా ఎత్తాను రా నాయన కర్ర అని చెప్పేసి, దా బాబు అని చెప్పి ఆ కర్రని ఎరగొట్టి, ఇదిగోరా నాయన నేను కూడా ఎత్తానా. వెంటనే మోషే అనంట, రెడీగా ఉండండి చప్పట్లు కొట్టడానికి. ఉండండి, చెప్పలేదుగా, రెడీగా ఉండండి చప్పట్లు కొట్టడానికి. ఆర్ యు రెడీ? మోషే అన్నాడంట, మామగారు అది మీ చెయ్యి స్పర్శించిన కర్ర, నాకిచ్చిన కర్ర దేవుడు స్పర్శించిన కర్ర. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు స్పర్శించిన కర్ర. సాతానుగాడు చేసేది ఏంటి తెలుసా, నథింగ్ అని చూపెట్టడమే. ఇప్పుడు కసి మీద ఆమె అనాలి, ఆ 5 తలంతులు దేవుడు స్పర్శించిన 5 తలంతులు, ఆ 2 తలంతులు దేవుడు స్పర్శించిన తలంతులు. అయ్యో ఆమె అంటే తల ఊపుతున్నానంటాడు బాబు. ఆమె హల్లెలూయా. ఆ 1 తలంతు దేవుడు స్పర్శించిన తలంతు. ఇదే కర్ర, 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 కర్ర. ఏం కర్ర? హల్లెలూయా. దేవుడు స్పర్శించిన కర్ర. మీకు తెలుసా, విధవరాలు ఇప్పుడు కసి మీద ఆమె అనాలి, ఆ కర్రతోనే ఆ కర్ర సర్పంగా మారింది.
ఆమేనండి. మా సరిపల ఆ కర్ర సర్పంగా మారింది. ఎలుగుబంటిగా మారలేదే, ఏనా గాడిదగా మారలేదే, ఏనుగుగా మారలేదే. ఎందుకని సర్పంగానే మారింది అది? ఎందుకని సర్పంగా మారింది? ఎందుకని ఎలుగుబంటిగా మారలా, సింహంగా మారలా, ఎందుకని చింపాంజీగా మారలా? ఎందుకని అది ఒక సర్పంగానే మారింది. ప్రతి ఫరో కిరీటానికి ఒక సర్పం గుర్తుంటుంది. ప్రతి ఫరో కిరీటానికి ఒక సర్పం ఉంటుంది. అది పడగానే పాముగా మారింది. అది పాము భయపడుతుంటాడు, వెళ్ళి పట్టుకో అన్నాడు. పట్టుకో అంటే ఏ పాములు పట్టుకున్న వాడైనా తోకను పట్టుకుంటాడా, తలను పట్టుకుంటాడా? చెప్పండి నానా. తలను పట్టుకుంటాడు. కానీ దేవాది దేవుడు అన్నాడు తోకను పట్టుకోమన్నాడు. బాబోయ్ దేవుడా, నైనో తోకను పట్టుకోమన్నాడు, పట్టుకో అన్నాడు. అంతే, తోకను పట్టుకున్నాడు. తోకను పట్టుకుంటే ఆ తోక పై భాగమైంది. ఆమేనండి. తోక పై భాగమైంది, తల కింద భాగమైంది. దాని నీ చేతితో నేను తలను పగలగొట్టబోతున్నాను. అంతే. హల్లెలూయా, హల్లెలూయా. సర్పాన్ని తలను చెతక కొట్టింది నజరేయుడైన యేసయ్య. కానీ అన్నాడు దాన్ని అన్నకు కొట్టడానికి నీకు శక్తి ఇవ్వబోతున్నా. హల్లెలూయా. అది నీ చేతిలో ఉండేటట్టు చేయబోతున్నా. కర్ర. సాతానుగాడు చేసేది ఏంటి తెలుసా? నీ దగ్గర ఉండేది నథింగ్ అని చూపెట్టడం వాడి పని. హల్లెలూయా. విధవరాలు ఎవరండి? చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పాలి, గట్టిగా. భక్తిపరుడు అప్పులు పాలు చేశాడు మనిషి. భక్తిపరుడు అప్పులు పాలు చేశాడు. అప్పులు పాలు చేశాడు. చచ్చిపోయాడు. భార్య, 2 పిల్లలు, ఏమీ లేవు. ప్రార్థన చేస్తే దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసా? నూనె. గడి చెప్పండి. నూనె. నూనె అనండి అమ్మో. ఏది? కొద్దిగా బుడ్డిలో నూనె. అప్పులేమో ఇంత హిమాలయ పర్వతాల్లాగా ఉన్నాయి, మౌంట్ ఎవరెస్ట్ లాగా ఉన్నాయి. ఇచ్చింది ఏంటిది? కొద్దిగా నూనె. పక్కన వాళ్ళు అందరూ అన్నారంట, ఏమిచ్చాడు దేవుడు అనండి. అనండమ్మో. గట్టి చెప్పండి. ఏమిచ్చాడు దేవుడు? సరిపోలా. ఏమిచ్చాడు దేవుడు? ట్యాంకర్ నూనె ఇచ్చాడా? ఇవ్వలా. నూనె. ఈ నూనె దేనికి పనికి వస్తుంది? ఎస్, సాతానుగాడు చేసేది అదే. నీ దగ్గర ఏం పనికి వస్తుంది? నీ పాటలు ఎవరికి పనికి వస్తుంది? నీ ప్రసంగం ఎవరికి పనికి వస్తుంది? నీ ప్రార్థన ఎవరికి పనికి వస్తుంది? మనమేమో నాకేం పనికి వస్తుంది, నాకేం పనికి వస్తుంది, మనకేం పనికి వస్తుంది అనుకుంటాం. కానీ మీకు తెలుసా, ఆ నూనెతోనే నా దేవుడు గిన్నెలన్నీ నిండి పొర్లేటట్టు చేసి అప్పులు తీరేటట్టు దేవుడు చేశాడు. ఈ రాత్రి నువ్వు చప్పట్లు కొడుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, నీకిచ్చిన ప్రార్థన వరం చాలా గొప్పది, నీకిచ్చిన తలంతు చాలా గొప్పది, నీకిచ్చిన అభిషేకం చాలా గొప్పది, నీకిచ్చిన శక్తి చాలా గొప్పది. నథింగ్ అని చూపెట్టడం వాడి పని. కానీ ఆ కొద్దిగా నూనెతో నా దేవుడు అద్భుతం చేయగలిగాడంతే. హల్లెలూయా. ఇప్పుడు కసి మీద ఆమేననాలి. దేవుని దగ్గరికి నువ్వు మగ్గుతో వెళ్తే మగ్గు నింపుతాడు దేవుడు. ఇంతమంది ఆమె అని చెప్తే ఎలా ఉంటుందో నాన్న? గట్టి చెప్పాలి. దేవుని దగ్గరికి నువ్వు మగ్గుతో వెళ్తే మగ్గును నింపుతాడు దేవుడు. దేవుని దగ్గరికి డ్రమ్ముతో వెళ్తే డ్రమ్మును నింపుతాడు దేవుడు. దేవుని దగ్గరికి ట్యాంకర్లు వెళ్తే ట్యాంకర్లతో నింపుతాడు దేవుడు. దేవుని దగ్గర బోగిలు, ట్రైన్ బోగిలు, ట్యాంకర్లు ఉంటాయి, దానితో వెళ్తే దాన్ని నింపేస్తాడు దేవుడు. ఈ రాత్రి నువ్వు చప్పట్లు కొడుతుండగా అదే జరగాలంతే. హల్లెలూయా. నింపే తీరాలి. హల్లెలూయా. ఇదేం పని కొత్తదే? ఇదేం పని కొత్తదే? ఒక్క తలంతు ఏం పని కొత్తదే? దాచిపెట్టాడు. అనగానే అన్నాడు, సోమరివైన చెడ్డదాసుడా వేసిపడింది అన్నాడు. అంతే. యేసు ప్రభువారు ఒక చోటకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? కొండపైకి వెళ్ళారు. కొండపైకి వెళ్ళగానే అక్కడ పురుషులు 5,000 మంది. ఇక స్త్రీలు మనం చెప్పలేము. వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, ఎంతమంది నాకు వెళ్ళదు, అందరితో కిక్కిరిసిపోతుంది. కిక్కిరిసిపోగానే యేసు ప్రభువారు అన్నారు, వీళ్ళకి అన్నం పెట్టండి బాబు అని. బాబు మన దగ్గర ఏమీ లేదు. ఒక బొడ్డోడు వచ్చి, యేసయ్యా 5 రొట్లు 2 చిన్న చేపలు ఉన్నాయి అన్నాడు. అంటే పిలిపి ఏమన్నా తెలుసా? ఆంధ్ర తెలుసా? ఇది ఏ మూల కొత్తది? ఎస్, సాతానుగాడు చేసే అజెండా అదే.
దేవుడు నీకేమైతే ఇవ్వాలనుకున్నాడో ఎవ్వడో ఆపలేడు. కానీ నీకేమైతే ఇచ్చాడో అది నథింగ్ అని చూపెట్టడం వాడి టార్గెట్ అదే. ఇది వ్యక్తిని ఇవ్వవలసిన గౌరవం ఇవ్వటం ప్రారంభించిన రోజున నీ జీవితం మారిపోద్దాం. సరిపోలా చప్పట్లో. హల్లెలూయా. ప్రతి చిన్నదానికి ఇంటికి రా, నువ్వు ప్రార్థన చేయ బింది కోసం, నువ్వు ప్రార్థన చేయ డ్రెస్సింగ్ టేబుల్ కోసం, నువ్వు ప్రార్థన చేయ మంచం కోసం. మీకు తెలుసా, ప్రతి చిన్నదానికి ఏ రోజైతే ఈ ఇల్లు దైవజనుని గౌరవించటం ప్రారంభించిందో, దైవజనుడు వస్తున్నాడంటే గడగడ వణగడం ప్రారంభించిందో, అక్కడ నుండి ఒక అభిషక్తుడిని దేవుడు బయటికి తీసుకొచ్చాడంతే. మీకు తెలుసా, ఇప్పుడు చప్పలు కొట్టాలి. ఏ రోజైతే సౌలు దైవజనుని గౌరవించటం మానేశాడో పతనం ఆరంభమైంది. ఈ రోజున దైవజనులంటే ఏదో ఖాళీ ఉండి కాదు, ఎంత దేవుడు ప్రేరేపిస్తే ఉద్యోగాలు మానేసి ఇక్కడికి వచ్చారో. ఎందుకు తెలుసా, సరదాగా రాలా. దేవుడు మీలాగే ఉద్యోగాలు చేసుకోవచ్చు. అంత త్యాగం చేసి దైవజనులు వస్తుండగా ఏ విశ్వాస అయితే గౌరవించడం ప్రారంభిస్తుందో వాళ్ళ జీవితమే అద్భుతంగా మారిపోతుంది. సరిపోలా చప్పట్లో. ఈ రాత్రి చప్పట్లు కొడుతుండగా సర్వశక్తి గల దేవుడు అసాధారణమైన కార్యం దేవుడు జరిగించును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీకిచ్చినది చాలా గొప్పది, గౌరవించు. ఒక మాట గమనించండి, నువ్వు కష్టపడాల్సిన చోట దేవుడు కష్టపడడు, నువ్వు శ్రమ పడవలసిన చోట దేవుడు శ్రమ పడడు. ఆమేన్. మరి అనలే ఆమేన్ అనరే. నువ్వు కష్టపడవలసిన చోట దేవుడు కష్టపడడు. ఆమేన్ అన్నమ్మా. నువ్వు శ్రమ పడవలసిన చోట దేవుడు శ్రమ పడడు. కానీ దేవుడు ఒకటి చేస్తాడు, నీ కష్టం మీద ఆయన హస్తాన్ని ఉంచుతాడు, నీ శ్రమ మీద ఆయన హస్తాన్ని ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన ప్రసంగం వచ్చాం చెప్పాలి మన ప్రసంగం వచ్చాం చెప్పాలి నాన్న. మన ప్రసంగం వచ్చాం చెప్పండి. మన ప్రసంగం వచ్చాం. యేసయ్యా చెప్పాలి. యేసయ్యా సోమరివానిగా నేను ఉండకూడదు. గట్టి చెప్పండి. యేసయ్యా సోమరివానిగా నేను ఉండకూడదు. మన ఒకటో పాయింట్ ఇప్పుడు చెప్పావు కదమ్మా, నిన్ను నాశనం చేసే దానిని నువ్వు నాశనం చేయాలి. రెండో పాయింట్, చీమలు శ్రద్ధ కలిగి జీవిస్తాయి. రెండో పాయింట్ చెప్పండి. చీమలు శ్రద్ధ కలిగి జీవిస్తాయి. గట్టి చదువున్నాను, చెప్పండి నాన్న. చీమలు శ్రద్ధ కలిగి జీవిస్తాయి. ఇంకోసారి చెప్పండి గట్టిగా. చీమలు, అమ్మా సరిపోలేదు నాన్న, గట్టి చెప్పండి. చీమలు శ్రద్ధ కలిగి జీవిస్తాయి. మీకు తెలుసా, ద స్టడీ ఆఫ్ యాంట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ మిమిక్రియాలజీ. MYREME, మిర్మికాలజీ. MOCOLOGY, మిర్మికాలజీ. ఏది చీమల యొక్క చదువుని ఏమంటారు? మిర్మికాలజీ అంటారు. చీమలకి 2 పొట్టలు ఉంటాయి. ఎన్ని పొట్టలు ఉంటాయి? మనకు కూడా ఎన్ని పొట్టలు ఉంటాయి? 2 పొట్టలు ఉంటాయి. తర్వాత మీరే చూడండి. చీమలు ఒక పొట్టలో ఏమో ఆహారాన్ని సేకరిస్తాయి, దానికోసం ఇంకొక పొట్టలేమో ఇతరుల కొరకు చేస్తుంది. ఏది? చీమ 10,000 రకాల చీమలు ఉన్నాయి. మనం చూసింది 5-6 రకాలే. 10,000 రకాల చీమలు ఉన్నాయి. ఎన్ని రకాలు? 10,000 రకాల చీమలు నాన్న. ఏంటది? ఎగిరే చీమలు ఉన్నాయి, నీటి మీద నడిచే చీమలు ఉన్నాయి, భూమి మీద నడిచే చీమలు ఉన్నాయి, రకరకాల 10,000 రకాల చీమలు ఉన్నాయి. చీమలు చంద్రమండలానికి కూడా వెళ్ళినాయి. ఎక్కడికి వెళ్ళినాయి? 2014వ సంవత్సరమున చీమలు ఎక్కడికి వెళ్ళినాయి? చంద్రమండలానికి వెళ్ళినాయి. ఈ రోజున భూమి మీద 700 కోట్ల నుండి 800 కోట్ల మంది ప్రజలు భూమి మీద ఉన్నారు. ఎంతమంది?
700 కోట్ల నుండి 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ప్రతి వ్యక్తికి 10 లక్షల చీమల చుట్టూ ఉన్నాయి. అబ్బా, ఏం వృద్ధి అండి బాబు! ఒక్క వ్యక్తికి చుట్టూ ఎన్ని ఉన్నాయి? నీ చుట్టూ ఎన్ని లక్షలు ఉన్నాయి? 10 లక్షల చీమలు ఉన్నాయి నాన్న, 10 లక్షల చీమలు ఉన్నాయి. ఇంతగా వృద్ధి పొందడానికి గల కారణం ఏంటి తెలుసా? ఒకటే శ్రమజీవి, కష్టజీవి, జ్ఞానం, డిసిప్లైన్ లైఫ్, క్రమశిక్షణ జీవితం. అదే చీమలు బలము లేని జీవులలు అయినను వేసవిలో తమ ఆహారాన్ని సిద్ధపరచుకున్నాను. ఇంత క్రమశిక్షణ కలిగింది, వృద్ధి పడింది. ఈరోజు సర్వశక్తి గల దేవుడు చెప్పేది, చీమలు ఇంత కష్టపడగలిగితే, చీమలు ఇంత శ్రద్ధ కలిగి ఉంటే, చీమ ఇంత బాధ్యత కలిగి ఉంటే, చీమ ఇలాగ ఉండగలిగితే జ్ఞానయుక్తంగా కష్టపడతాయి. మొరట్టుగా కష్టపడదు, మోటుగా కష్టపడదు. ఇంతగా మొరట్టుగా కష్టపడదు, మోటుగా కష్టపడదు, మొరట్టుగా కష్టపడదు, మొద్దుగా కష్టపడదు. ఎవడో చేశాడు అలా కాపీ కొట్టేద్దాం అనుకోకూడదు. మీకు తెలుసా, అలా మనం కూడా చేయగలిగితే సర్వశక్తి గల దేవుడు అనేది నీ ఇండ్లు కూడా వృద్ధి కలగబోతుంది. హల్లెలూయా. రెండులో ఏ ప్రొడ్యూస్, ఉత్పత్తి చేస్తుంది. గట్టి చెప్పండి, ఉత్పత్తి చేస్తుంది. గట్టి చెప్పాలి, ఏం చేస్తుంది? ఉత్పత్తి చేస్తుంది. చెప్పాలమ్మా, అందరు చెప్పండి. ఏం చేస్తుంది? ఉత్పత్తి చేస్తుంది. అంటే ప్రొడ్యూస్, ఉత్పత్తి చేస్తుంది. చీమలకి ఒక కాలనీ ఉంది. చీమలకి ఏముందండి? ఒక కాలనీ ఉంటుంది. 20 చీమల నుండి 40 కోట్ల వరకు ఉన్న చీమలని ఆ కాలనీ ఏమంటారంటే మినీ కాలనీ అంటారు. 20 చీమల నుండి 300 కోట్ల వరకు ఉన్న చీమలని సూపర్ కాలనీ అంటారు. 300 కోట్ల నుండి 1000 కోట్ల వరకు ఉండే కాలనీని మెగా కాలనీ అంటారు. దీనికి మనం ఎలాగైతే ఒక్కొక్క ఏరియాలో ఉంటామో ఇది కూడా అలాగే ఉంటుంది. సోల్జర్ యాంట్, సైనిక చీమలు, సైనికుడైన చీమలు ఉంటాయి. అంత మట్టుకే కాదు. ఫీమేల్ యాంట్స్, మేల్ యాంట్స్, ఆడచీమ, మొగ చీమ. ఆడచీమలు బాగా కష్టపడతాయి, మొగ చీమలు అంతగా కష్టపడవు. కానీ ఆడచీమలు బాగా కష్టపడతాయి. ఇంకొకటి ఉంది, క్యూన్ యాంట్, అంటే పిల్లలు పుట్టించే రాణి చీమ. దాన్ని భద్రపరుస్తారు. మీకు తెలుసండి, దీంట్లో ఉన్న అద్భుతమైన విశేషం ఏంటంటే చీమలు పుట్టలు పెట్టేస్తాయి. ఏం పెట్టేస్తాయి? పుట్టలు పెట్టేస్తాయి. కానీ ఆ చీమ పుట్టలను బస్సు కానీ, బుల్డోజర్ ద్వారా కానీ, పురుషులు కానీ, స్త్రీలు కానీ దాన్ని ధ్వంసం చేసేస్తారు. ధ్వంసం చేస్తే అవి మళ్ళా తిరిగి కడతాయి. ఆమె నల్లదేంటమ్మా అంటే మీరు కూడా కట్టబడాలని అర్థం. నా కోసం కాదు, గట్టిగా అవి మళ్ళా తిరిగి కడతాయి. చెప్పాలి, అవి మళ్ళా తిరిగి కడతాయి. మళ్ళీ చెప్పాలి, మళ్ళా తిరిగి కడతాయి. అవి మళ్ళా తిరిగి కడతాయి. సరిపోలా, అవి మళ్ళా తిరిగి కడతాయి. అప్పుడు పక్క జీవులు వచ్చి అంటాయంట, ఇవి చీమలు ఎన్ని సంవత్సరాలు బతుకుతాయి తెలుసా? సంవత్సరాలు కాదు, 40 నుండి 60 రోజులు మాత్రమే బతుకుతాయి. అబ్బా, చీమలు బ్రతికే లైఫ్ స్పాన్ 40 నుండి 60 రోజులు మాత్రమే. అయినా ఆ గూడు కూల్చగానే మళ్ళా తిరిగి కడుతుంది. పక్కన వచ్చి చిన్న చిన్న పురుగులు అంటాయంట. ఏమంటాయి తెలుసా? ఎందుకు ఆ చెట్టు త్వరలో ఉండొచ్చు కదా, ఆ మట్టి బీడుల్లో ఉండొచ్చు కదా, ఆ మట్టి నెరలిచ్చేసింది అక్కడ ఉండొచ్చు కదా, మరలా ఏదో పెద్ద మీరు 40 సంవత్సరాలు బతికి ఉన్నవాళ్ళలాగా, 100 సంవత్సరాలు బతికిన వాళ్ళలాగా ఎందుకు మీరు పుట్టలు కట్టుకుంటున్నారు అంటే ఆ చీమలు చెప్పే ఏంటి తెలుసా? మేము సరైన ఇంట్లో ఉండకపోవచ్చు, మా బిడ్డలైనా ఉండాలి. సరిపోలా, మేము సరైన ఇంట్లో ఉండకపోవచ్చు, మా బిడ్డలు ఉండాలి. నా తపన ఒక చీమకే ఎలాగుంటే మనకి ఎలాగుండాలి? థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టినాడు. బల్బు కనిపెట్టడానికి 5వ సారి ఫెయిల్ అయ్యాడు, 500 సారి ఫెయిల్ అయ్యాడు, 700 సారి ఫెయిల్ అయ్యాడు, 2000 సారి ఫెయిల్ అయ్యాడు, 2500 సారి ఫెయిల్ అయ్యాడు, 2700 సార్లు ఫెయిల్ అయ్యాడు. పక్కన ఫ్రెండ్స్ ఏమన్నా తెలుసా? నువ్వు వెలిగించిన ఈ బల్బు వెలుతురులో కనీసం నువ్వు ఒక్క రోజన్నా నువ్వు వెలుతురులో గడపగలవా? ఒక్క రోజన్నా ఆ వెలుతురులో నువ్వు పుస్తకాలు చదవగలవా? ఆ వెలుతురులో నువ్వు న్యూస్ పేపర్ చదవగలవా? ఆ వెలుతురులో నువ్వు బైబిల్ చదవగలవా? థామస్ ఆల్వా ఎడిసన్ అన్నాడు. ఏమన్నాడు తెలుసా? రెడీగా ఉండాలి చప్పలు కొట్టడానికి. ఉండండి చెప్పినాకమ్మా,
మీకు తెలుసా థామస్ ఆల్వా ఎడిసన్ ఏమన్నా తెలుసా, నేను కనిపెట్టిన బల్బులో ఒక్క రోజు కూడా నేను చదవకపోవచ్చు, నా నెక్స్ట్ తరమన్నా చదువుతుంది. ఈ రాత్రి నీతో అంతమైపోకూడదంతే. నేను హల్లెలూయా. కానీ వెలుగు కలిపి బల్బును వెలిగించగలిగాడు. ఒక్కసారి ఇది ఆపేరా, హల్లెలూయా అంటే డైరెక్ట్ కూడా అతను. ఆర్ యు రెడీ? గట్టిగా ఆర్ యు రెడీ? విమానం కనిపెట్టింది ఎవరినైనా? రైట్ సోదరులు. ఎవరు ఈ రైట్ సోదరులు? ఎవరు తెలుసా? పాస్టర్ గారి యొక్క ఇద్దరు అబ్బాయిలు. ఎవరు? పాస్టర్ గారి యొక్క ఇద్దరు అబ్బాయిలు. పాస్టర్ గారి యొక్క ఇద్దరు అబ్బాయిలు విమానం కనిపెట్టారండి. మీకు తెలుసా, వాళ్ళు విమానం ఎగరేస్తుంటే అది మధ్యలో ఆగిపోతుంది, కుదరట్లా. ఫ్రెండ్స్ అందరూ ఏమన్నారు తెలుసా, మీరు వాళ్ళకి స్పాన్సర్ చేసిన వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టలేమయ్యా, ఇన్ని లక్షలు తగలబెట్టేస్తున్నారు, మీరు ఎగురుతానంటున్నారు, ఎగరట్లేదు, మన వల్ల కాదు వదిలేసిండి అన్నారు. కానీ వాళ్ళతో అన్నమాట ఏంటి తెలుసా, మీరు ఆకాశంలో విమానం ఎగిరేస్తానంటున్నారు, మీ బతుకులో ఒక్కసారన్నా ఎగరగలరా? మీ బతుకులో గగనములో మీరు ఎగరగలరా? వెంటనే రైట్ బ్రదర్స్ అన్నమాట ఏంటి తెలుసా, మేము ఒక్కరోజు కూడా ఆకాశంలో ఎగరకపోవచ్చు, కానీ గుండెల్లో ఒక ధైర్యం ఉంది, నెక్స్ట్ తరమైన విమానంలో ఎగరాలి, దేశాలు దాటాలి, కాండాలు దాటాలి, కాండాలు దాటాలి. గమ్మెన్ హల్లెలూయా. ఈ రోజున ఆ తపన ఉండాలా? ఈ రోజు నేను చెప్పనా, నాకెందుకు ఇంకొక 5 సంవత్సరాలే బతుకుతున్నా, 40 రోజులు బతికే దానికే ఇంత పట్టుదల ఉంటే 80 సంవత్సరం అయినా నువ్వు భయపడకూడదు. బతికేది 10 రోజులైనా వృధా చేయకూడదు. నీతో దేవుడు దేశాన్ని మార్చగలడు, నీతో దేవుడు గ్రామాలను కదిలించగలడు, నీతో నా దేవుడు పట్టణాన్ని కదిలించగలడు, నీతో దేవుడు అద్భుతం చేయగలడు. అంతేగాని నాకు వచ్చేసింది 70, నాకు వచ్చేసింది 80. నో. ఎన్ని రోజులే దీనికి? 40 రోజులే. దీనికి ఎన్ని రోజులే? 60 రోజులే. 60 రోజులు దానికి ఇంత అయితే నీకు ఇంకా తిప్పి కొడితే 30 కూడా రాలా. ఆమేనండి ఆనందము. అమ్మో గట్టిగా అంటే ఇక్కడ ఆమేన్ హల్లెలూయా ఏమనరా? నా డౌట్ వచ్చిందండి. మీరు కూడా అనట్లేదు, ఏమి అనట్లేదు. నాకేదో డౌట్గా ఉంది. అనొచ్చా, పెందుకొచ్చే దానికి వచ్చానా, లేకపోతే ఏంట్రా బాబు అని కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది నాకు. మరి ఏదో అనండి బాబు మీరు. గట్టిగా ఆర్ యు రెడీ? గట్టిగా ఆర్ యు రెడీ? 40 రోజులు బతికే దీనికోసం ఇంత అయితే, 60 రోజులు బతికిన దీనికోసం ఇంత అయితే, దేవుడు అనేది అయితే నీకు నాకు ఎంత పట్టుదల కలిగి ఉండాలండి. తెలుసు నేను ఒక పాస్టర్గా మారబోతున్నానని. ఈ రాత్రి నువ్వు చప్పట్లు కొడుతుంది కానీ రోషం కలగాల. ఒక చీమలకి ఇంత బాధ్యత ఉంటే, ఒక చీమలకి ఇంత శ్రద్ధ ఉంటే నువ్వు చచ్చిపోవద్దంతే. హల్లెలూయా. సావటానికి వీల్లేదు. హల్లెలూయా. 2 చేతులు పైగా చెప్పండి, యేసు రక్తమే చేయమనండి. సరిపోలా యేసు రక్తమే చేయమనండి. సరిపోలా యేసు రక్తమే చేయమనండి. నాన్న ప్యాడ్స్ 2-4 పెడతావా? చప్పట్లు కొట్టి యేసు రక్తమే చేయమనండి, యేసు రక్తమే చేయమనండి. సరిపోలా యేసు రక్తమే చేయమనండి. సరిపోలా యేసు రక్తమే చేయం. నేను చేతులు దించేదాకా యేసు రక్తమే చేయండి. 2-4 వాయించేయండి నాన్న, పగిలిపోలే అంతే మొత్తం. గట్టిగా యేసు రక్తమే చేయమనండి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా చప్పట్లు. యేసు రక్తమే సూపర్ నాన్న మీరు. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? సావను. ఆమేనండి యేసునామములో సావను అంతే. మీకు తెలుసండి ఎస్తేర్ ఎంత భక్తి పొర్రాలండి. ఆమె దొరికిన భర్త ఫుల్ తేడా భర్త. అమ్మాయిల ప్రియుడు. మా చర్చిలో ఒక అంకుల్ గారు వస్తారు, 65 సంవత్సరాలు, మీసాలకి కలర్ వేస్తాడు, జుట్టుకి కలర్ వేస్తాడు, ఇన్షర్ట్ వేస్తాడు, టీ షర్ట్ వేస్తాడు. ఆ ఆంటీ గారు చెప్తున్నారు, ఈరోజు ఇంటి ముందలమని ప్రేమించేస్తాడంట. ఆ ఎదరామ కన్నా విలువ ఉండాలి. వీడికి 65 రా, నాకు 20. వీడు ప్రేమించేస్తాడు. అక్కడ నుండి ఆ మామకి డౌట్ వచ్చేసి, తాతకి 65, మామకి 60. అక్కడ నుండి మారిపోయి ఇంకొక అపార్ట్మెంట్కి వెళ్తే ఇంటి ఎదురు అపార్ట్మెంట్ అవన్నీ ప్రేమించాడు.
అక్కడ నుండి సొంత ఇంటికి వెళ్తే సొంత ఇంట్లో ఉన్న ఎదురున్న వాళ్ళని వెనకున్న వాళ్ళని ప్రేమించాడు. మొన్న కోవిడ్ వస్తే నర్సుని కూడా ప్రేమించేశాడు. అక్కడ నుండి ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్తే ఏకంగా హెడ్ నర్సుని ప్రేమించేశాడు. ప్రేమించేత నా దగ్గర తీసుకొస్తే మామ అంది, ఈడితో నేను ఉండలేనయ్యా. నేనన్నా, మామ ఒకటే దేవుడి శక్తి దిగాలంతే. హల్లెలూయా. ఇలా కనుక అయిపోయినా మీకు తెలుసండి, దేవుని శక్తి కాదు. అంతేగాని నేను చచ్చిపోతానంటే అడిగి లైసెన్స్ ఇచ్చినట్టే, నేను చచ్చిపోతున్నాను, నువ్వు ఇంకొకరు పెళ్లి చేస్తావు. మనోడు చాలా గంభీరంగా నాతోనే పెళ్లి చేపించుకుంటాడు. పరిశుద్ధ ప్రభువా. మామూలుడు కాదు. సావడానికి వీల్లేదు. ఆమేనండి. సావడానికి వీల్లేదు. నిలబడి తీరుతానంతే. నిలబడి తీరుతా. 40 రోజుల చీమలు 40 రోజులు మినిమం, అంతే మ్యాక్సిమం బతికే సత్తాయి. నీకు 80 కాలానికి ముందలే నువ్వు చచ్చిపోకూడదు. ఆమేనండి. కరువైనా చచ్చిపోకూడదు, ఇబ్బంది అయినా చచ్చిపోకూడదు, భర్త పరిస్థితి గందరగోళమైనా చచ్చిపోకూడదు, భార్య చేసే క్రియలు అనుమానం వచ్చినా చచ్చిపోకూడదు, నాన్న తిట్టినా చచ్చిపోకూడదు, అమ్మ తిట్టినా చచ్చిపోకూడదు. జీవితాన్ని మార్చగలిగిన తండ్రి నీతో ఉన్నాడు. నీ జీవితాన్ని ఎలా మారుస్తాడో నీకే తెలియదు. నేనే దానికి సాక్ష్యం. మా స్కూల్లో టీచర్ ఉండేది. మా తెలుగు టీచర్కి, తెలుగు టీచర్కి ఇంగ్లీష్లో మాట్లాడటం రాదు, కానీ ఇంగ్లీష్ మాట్లాడే పిల్లలంటే చాలా ఇష్టం. ఆమెకు ఒకటి వచ్చు, స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్. అమ్మ నాయన, స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్ అంటది, స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్ అంటది. ఓరే, ఆ మిస్ ఈ రోజుకి కూడా బతికే ఉంది. ఎవడ కనపడ్డా నేనే కనపడతాను ఆమెకి. చార్లీ స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్ అనేది. ఇంకా రోజు నిలబడుతుంటే నాకేదో స్టేజ్ మీద నిలబడేట్టుంది. ఇది ఒక రోజు అంది, ఎరా ఏమనుకున్నా, సిగ్గుపడాలి రా నుంచుంటే, తలంచుకో. ఇటువంటి టైంలో సాతానుగాడు అన్నాడు, చచ్చిపో అన్నాడు. నేనన్నా, యేసునామలో చెప్పండి నాన్న, యేసునామలో నేను సామనానండి. ఈ రాత్రి వాక్యం వింటున్న అనేక కుటుంబాలలో, కొంతమంది కుటుంబాల్లో ఆల్రెడీ మీ ఇంట్లో ఒకళ్ళు ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఆ దెయ్యం ఇంట్లో అలా సంచారం చేస్తుందంటే, నిన్ను ఏ చిన్న ఇబ్బంది వచ్చినా చచ్చిపో. మా చర్చిలో ఒక ఆమె ఉంది, ఉల్లిపాయలు లేకపోతే చచ్చిపోతానంటున్నావు. ఉల్లిపాయలు లేకపోతే చచ్చిపో, తొందరగా చచ్చిపో. గ్యాస్ బండ్ అయిపోతే చచ్చిపోతానంటున్నావు. చచ్చిపో, నువ్వు వెళ్ళిపో, చచ్చిపో. హాస్పిటల్కి వెళ్ళండి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. కిడ్నీలు పాడైపోయి హాస్పిటల్ డాక్టర్ల కాళ్ళ మీద పడి, అయ్యా లక్షలు ఇస్తామయ్యా, కోట్లు బతికించండి అన్నారు. ఎంత గుండె నొప్పి వచ్చి అవయవాలు పాడైపోయి, ఏమండి మా నాన్న బతికించండి, మా అమ్మను బతికించండి కేకలు పెడుతుంటే ఆరోగ్యం వచ్చింది. ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, బలం ఇచ్చిన దేవుడు. సావకూడదంతే. చీమలు మినిమం అవి దాని చీమల పుట్టలు కూల్చేసేని, ధ్వంసం చేయని, నాశనం చేయని. నేను బ్రతికి తీరుతానంతే. 60 రోజులు ఈరోజు నిర్ణయం తీసుకోవాలి. నీ పడక గదిలో ఉన్న ఎండ్రెం బాటిల్ ఇసిరి పడేయాల, నీ తల కింద ఉన్న విష పదార్థాలు ఇసిరి పడేయాల, ఉరి తాడును ఇసిరి పడేయాల. నాకు ఇస్తే 90 ఇచ్చాడా, 90 బతుకుతా. ఆమెనన్న వాళ్ళు మాత్రమే 90 బతుకుతారు, మిగతా వాళ్ళు 35కి వెళ్ళిపోతారు. గట్టిగా నజరేయుడైన యేసయ్య నామములో నీకు 90 ఇచ్చాడా, 90 బతకాలి. ఆమేన్. అబ్బాయే ఇంత గట్టిగా చెప్పారు బాబు, అల్లెలే చెప్పలేదు. కానీ నువ్వు బాదం పప్పు తిన్నా సస్తావు, జీడిపప్పు తిన్నా సస్తావు. మా ఇంటి ముందు ఒక ఆంటీ గారు ఉన్నారు, చాలా లావు ఉంటుంది అని మాకు మార్నింగ్ వాక్. నేను వెళ్ళిపోయి, అంటే 100 చెప్పగా అయిపోయేటట్టు. నువ్వు మార్నింగ్ వాక్ చేసినా సస్తావు, డైటింగ్ చేసినా అన్న నువ్వు సస్తావు. కానీ ఒకటి, నీకు ఏర్పాటు చేసింది 90 సంవత్సరాల. అబ్బా, ఆమె అయ్యగారు అందరికీ 90 ఇచ్చింది గాక. ఆమేన్. హల్లెలూయా. నాకు కూడా ఇచ్చింది గాక. హల్లెలూయా.
హల్లెలూయా. మీకు కూడా ఇచ్చును గాక. అందులో ఉన్న వాళ్ళకి ఇంకోసారి అంటాను, మళ్ళీ అంటేనే ఎత్తారు, లేకపోతే ఇవ్వడం. యేసు నామములో నువ్వు 90 సంవత్సరాలు జీవించును గాక, 170 సంవత్సరాలు జీవించును గాక. అంత వద్దులేమ్మా. హల్లెలూయా. 170 కావాలా వద్దా? ఇప్పుడు వెళ్ళిపోవాలంటావా? అదే మరి వద్దంతే. 170 నీకు ఇస్తున్నాలే, యేసునామములో ఇస్తున్నాను మామ, నీకు 170. గట్టిగా ఆర్ యు రెడీ? గట్టిగా ఆర్ యు రెడీ? నీకు 90 ఇచ్చాడా, 90 నువ్వు బతకాలి. కష్టం వచ్చిన, ఇబ్బంది వచ్చిన ఎండ్రిని దగ్గరికి వెళ్ళకూడదు, వెళ్ళాల్సింది దేవుని వాక్యం దగ్గరికి. ఆ మామ ఎలా చెప్పలేక ఉండాలి సార్. అది సిరిపల్లిలో ఒక్క ఉండాలంటే మామ అలాంటి 1 2 3 కమా. ఏమండి 40 రోజులు 60 రోజులు బతికే దానికే నా తండ్రి నాతో ఉన్నాడని ఇంత ధైర్యం ఉంటే, ప్రతిరోజు నీతో మాట్లాడతా, నేను ఉన్నాను తల్లే, నేను ఉన్నాను తల్లే అన్న, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. ఎక్కడ చస్తావు? చచ్చి ఏం చేస్తావు? ఏం చేస్తావు? స్పీడ్ బ్రేకర్లు కూడా ఉండవు, డైరెక్ట్గా వెళ్ళి ఆడు ఒళ్ళో కూర్చుంటావు నువ్వు. స్పీడ్ బ్రేకర్లు కూడా కిస్ 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 అని ఉండదు, డైరెక్ట్గా ఆడు ఒళ్ళో. ఎవడొళ్ళో? ఆడు ఒళ్ళో కూర్చుంటావు నువ్వు. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ కేకల మధ్య నువ్వు ఉండలేవు అక్కడ. అరే రే రే సావద్దురా బాబు అంటే ఏలి అంటాడు, నేను చచ్చిపోతాను. నిన్ను సావకుండా తీసుకెళ్ళాలని నా ప్లాన్, అది జరగనీయకుండా చేయాలని చూస్తున్నాడు ఆడు. నాతో సహకరించి నేను చూసుకుంటా మిగతాయన్నీ. మా మిస్ ఏమని తెలుసా, టీవీలో చూసింది, ఆడు చార్లీ గాడేనా, ఆడు ఏంటి అలా తిరుగుతున్నాడు, ఆడు చార్లీ గాడేనా. మా స్కూల్ టీచర్లు కొంతమంది మా చర్చికి వస్తారు, మిస్ మీరు తిట్టేవాళ్ళే స్టాండప్ ఆన్ ద బెంచ్ అని, ఆడేనండి అది చార్లీనండి అంటే, నిజంగా అది ఆడి శక్తి కాదు కానీ ఆడి ప్రభు గొప్పడు రా బాబు. నన్ను రెడీ అన్నా ఆ మిస్ అన్న, నేను చెప్పనా, మా మిస్ స్టాండప్ ఆన్ ద బెంచ్ అంది, నా ప్రభు స్టాండప్ ఆన్ ద స్టేజ్ అన్నాడు. హల్లెలూయా. చచ్చిపోదు, యేసునామలో ఎన్నిసార్లు. ఎందుకు ఎన్నిసార్లు చెప్పేది చెప్పండి, యేసునామలో. గుండె మీద అన్నాలే, లేత ఆగిపోతుంది, నాకు తెలియదు. చెప్పండి యేసునామలో, చెప్పండి యేసునామలో నేను సావనానండి, చెప్పండి యేసునామలో నేను సావనానండి. హల్లెలూయా. ప్రతి మరణపు ఆత్మ నిన్ను విడిచిపోను కాక, ఆత్మహత్య ఆత్మ నిన్ను విడిచిపోను కాక, అకాలపు మరణం యేసునామలో దూరమైపోను కాక. ఏ చీమలు శ్రద్ధగల జీవులు, ఏ ప్రొడ్యూస్, బి ప్రొవైడ్. గడి చెప్పండి, ప్రొవైడ్, అందిస్తుంది, అందిస్తుంది అని అన్నానా, అందిస్తుంది. అందిస్తుంది అంటే అర్థం ఏంటి? మీరు ఇంట్లో స్వీట్ బాక్సు డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి వదిలేయండి, సీలేసింది రబ్బర్ బ్యాండ్లతో. సేమ్ వదిలేస్తే సాయంత్రం కల్లా ఒక్క గులాబ్ జామ్ ఉండదు అక్కడ. ఎరా పెద్దోడు తిన్నాడా చిన్నోడు తిన్నాడా, ఎవడ తినలా, సీమలు మింగేసింది మొత్తం. మీకు తెలుసా, దానికి ఆహారం కనపడగానే, మీరు చూడండి ఇంట్లో చీమలు ఇలా తిరుగుతుంటాయి, ఇలా 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 చీమలు ఇలా తిరుగుతుంటాయి. మనం అనుకుంటాం ఏదో గాలి పట్టింది అనుకుంటాం, దానికి గాలి పట్టడం కాదు, పెట్రోలింగ్ చేస్తుంది. అది
పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? పెట్రోలింగ్ చేస్తారు. పెట్రోలింగ్ ఎందుకు? ఎవడన్నా ఏదన్నా చెడు చేస్తున్నాడా మంచి చేస్తున్నాడా చూడటానికి పెట్రోలింగ్ చేస్తుంటారు. అలాగే చీమలు కూడా ఏం చేస్తాయి? పెట్రోలింగ్. అంటే ఎక్కడ ఆహారం ఉందని. ఒక్క చీమ ఎక్కడ ఆహారం ఉందని తెలిసిందనుకోండి, వెంటనే ఏం చేస్తా తెలుసా? ఒక్క చీమే వచ్చింది, మిగతా మినీ కాలనీ నుండి, సూపర్ కాలనీ నుండి, మెగా కాలనీ నుండి ఇప్పుడు ఏం తీసుకురావాలి? చీమలు తీసుకురావాలి. ఇది వెళ్ళి ఏం చేయాలి? ఇప్పుడు సమాచారం అందించాలి. సమాచారం అందించాలంటే కాలనీ దగ్గర ఉండదు కదా, ఎక్కడో కిలోమీటర్ దూరం ఉంటుంది. అందువలన దారి తప్పిపోయే మార్గాలు ఉన్నాయి. మనకే సిరిపల్లి రావడానికి అయ్యగారితో 100 సార్లు ఫోన్ చేయాల్సింది. లెఫ్ట్ రైట్ మళ్ళీ వెళ్ళేటప్పుడు దారి తప్పిపోతాను భయం వేస్తుంది మాకు. అది దారి తప్పిపోతాను భయం అవుతుంది. మీకు తెలుసా? దారి తప్పని భయం అవుతుంది. కానీ ఈ చీమలో ఎలా తన కాలనీలో ఉన్న వాళ్ళకి సమాచారం అందించి మళ్ళీ అదే స్పాట్కి ఎలా రాగలు తెలుసా? ఆ చీమలు ఒక రకమైన రసాన్ని చుక్కలుగా వదిలిపెడుతుంది, మానవ కంటికి కూడా కనబడంది. చుక్కలుగా వదిలిపెడుతుంది. వెళ్ళేసేసి అటాక్ అని వస్తుంది. మీకు తెలుసా? ఒక్క క్షణం. ఆర్ యు రెడీ? ఒక్క చీమ విన్నానా? ఒక్క చీమ ఇంత పెద్ద స్వీట్ బాక్స్ నేను తినలేనని చెప్పి మిగతా కాలనీలో ఉన్న మినీ కాలనీలో ఉన్న చీమలు తీసుకొస్తాయి. అది కూడా మిగిలిపోద్ది అనుకుంటే సూపర్ కాలనీ నుండి తీసుకొస్తాయి చీమల్ని. అది కూడా మిగిలిపోతే ఎక్కడి నుండి తీసుకొస్తుంది? మెగా కాలనీ. ఈరోజు మనం కూడా చీమల్లాగే చేయాలి. ఈ వాక్యం ఎంత గొప్ప వాక్యం అంటే ఎన్ని కోట్ల మంది తిన్నా ఇంకా తరగండి ఇది. నేను ఒక మాట చెప్తాను, రెడీగా ఉండండి చప్పలు కొట్టడానికే. ఇప్పుడు చప్పలు క్లైమాక్స్లో కొట్టాలి అంటే విన్నట్టు, లేకపోతే ఎవడన్నా ముందర కొట్టేస్తే పడపడ వీపు మీద కొట్టేయండి. రైన్హార్డ్ బాంకే అన్న గొప్ప దైవజనుడు బైబిల్ పట్టుకొని యూనివర్సిటీలో ప్రసంగం చేశాడు. ప్రసంగం చేస్తే ఒక కుర్రోడు వచ్చి, అయ్యగారు మీ జుట్టు క్రాఫ్ ఏముంది అయ్యారు, మీ మొహం భలే గ్లోగా ఉంది అయ్యారు, మీరు మీ సూట్ బాగుంది అయ్యారు, మైక్ భలే పట్టుకున్నారు అయ్యారు, భలే గట్టిగా మాట్లాడుతున్నారు అయ్యారు అన్నాడు. అంటే రైన్హార్డ్ బాంకే అన్నారు, పాయింట్కి రా అన్నారు. ఏంటిది ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ అన్నీ బాగున్నాయి కానీ మీరు పట్టుకున్న ఈ పుస్తకం బాగోలేదు అయ్యారు అన్నారు. అదేంటనే ఈ నల్ల పుస్తకం బాగోలేదు అయ్యారు అన్నారు. ఏ అన్నారు? ఈ నల్ల పుస్తకం ఎప్పుడు రాశారు అయ్యారు అన్నారు. ఈ నల్ల పుస్తకం 2023 సంవత్సరాల క్రితం రాశారన్నారు. మరి ఏ అన్నారు? పాత పుస్తకం సార్ ఇది, దీంట్లో పవర్ ఉండదు సార్. కొత్త కంప్యూటర్ బుక్కులు పట్టుకొని ల్యాప్టాప్ పట్టుకొని అలా ప్రసంగం చేయాలి సార్, అప్పుడు దాంట్లో పవర్ ఉంటుంది సార్. దీంట్లో పవర్ ఉండదు సార్. ల్యాప్టాప్ పట్టుకొని ప్రసంగం చేయకూడదని కదా నా ఉద్దేశం. దీంట్లో పవర్ ఉండదు సార్. ఏ బాబు, ఇది పాత గ్రంథం కనుక దీంట్లో పవర్ ఉండదు సార్. వెంటనే రైన్హార్డ్ బాంకే గారు అతన్ని బయటికి తీసుకొచ్చారు. యవనస్తుని హాల్ రూమ్ నుండి బయటికి తీసుకొచ్చి మిట్ట మధ్యాహ్నం పైకి చూడమన్నాడు. చూశాడు. ఏం కనబడుతుందన్నాడు? సూర్యుడు కనబడుతున్నాడు. ఈ సూర్యుడు ఎప్పుడు సృజింపబడ్డాడు అన్నాడు. ఈ సూర్యుడా సార్? కొన్ని వేల సంవత్సరాలు సార్, కొన్ని వేల సంవత్సరాలు సార్, కొన్ని వేల సంవత్సరాలు సార్, కొన్ని వేల సంవత్సరాలు సార్. అంటే ఈ బైబిల్ కన్నా ఎన్నో వేల సంవత్సరాల క్రితం సృజింపబడింది. అంటే ఎప్పుడన్నా ఇన్ని పాత గిల్లాడని సూర్యుడు, ఏంటిదే పాత గిల్లాడని సూర్యుడు ఎప్పుడన్నా చల్లటి రశ్మి ఇచ్చాడా? ఇవ్వలేదు సార్. అదన్నా ఇవ్వచ్చేమో కానీ దీంట్లో ఉన్న పవర్ ఆఫీసరేనా? ఇప్పుడు ఒక్కొక్క మాటకు ఆమెనండి. నువ్వు ఒక్కడవే దీంట్లో తినలేవు. అమ్మా ఆమెనా? నువ్వు ఒక్కడవే దీంట్లో తినలేవు. నీ బంధువుల్ని పిలుచుకురా, నీ స్నేహితులను పిలుచుకురా, గ్రామం వాళ్ళని పిలుచుకురా, పట్టణం వాళ్ళని పిలుచుకురా, రాష్ట్రాలను పిలుచుకురా, దేశాలని పిలుచుకురా, అయినా మిగిలిపోద్ది.
షమ్రోన్ పట్టణంలో 4 కుష్టివాదులు చేసింది ఇదే. పట్టణంలో ఆహారం దొరికింది. మన 4 చేసే పని మంచిది కాదు. పట్టణం ప్రజలను పిలుచుకొద్దాం, పట్టణం చెప్పి పట్టణం లాక్కొచ్చారంతే. దీనికి కెపాసిటీ ఉంది, మేబీ కెపాసిటీ. జీసస్, హల్లెలూయా. నేను ఒక నిజంగా జరిగిన సంఘటన విన్నాను. కోయంబత్తూరు పట్టణం. ఏ పట్టణం అండి? అనారోగ్యంతో ఉన్న నిన్ను ఇప్పుడే స్వస్థత పరచునుగాక దేవుడు. బయటకి జ్వరం కనబడట్లా నీకు, నీ శరీరంలో ఒక రకమైన బలహీనత. యేసు రక్తములు ఇప్పుడే స్వస్థత కలుగును గాక. యేసు నామములో హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కోయంబత్తూరు అన్న పట్టణం చెప్పండి నాన్న. అక్కడ ఒక పాస్టర్ గారి సిటీలో ఉద్యోగం చేస్తున్నారు. సిటీలో పరిచర్య చేస్తున్నారు. సిటీలో దేవుని యేసయ్య పరిచర్య చేస్తున్నారు. ఆయనకి దేవుడు ఒక భారం ఇచ్చాడు. సోమ, మంగళ, బుధవారం కోయంబత్తూరులో ఉన్న రెడ్ లైట్ ఏరియాలో సువార్త అందిస్తాడు. రెడ్ లైట్ ఏరియా అంటే వయసులో పెద్దవాళ్ళకి ఒకవేళ తెలకపోవచ్చు. ఇది దేవుని కృపలను మీకు చెప్తేనే అర్థమైద్ది. రెడ్ లైట్ ఏరియా అంటే పురుషులు వాళ్ళ శరీర సంతోషం కోసం స్త్రీలతో కలుస్తారు. ఆ స్త్రీలకు డబ్బులు ఇస్తారు. ఆ స్త్రీలు వాళ్ళ శరీరాన్ని నమ్ముకొని డబ్బులు సంపాదిస్తారు. రెడ్ లైట్ ఏరియా. ఆ కోయంబత్తూరులో ఇండియా నుండి అనేక మంది యవనస్తురాలు అక్కడికి వస్తారు. ఇతర దేశం రష్యా నుండి, వివిధ దేశాల నుండి కూడా వస్తారు. అక్కడ పరిచర్య చేస్తూ సోమ, మంగళ, బుధవారం రెడ్ లైట్ ఏరియా వాళ్ళకి సువార్త అందించి, గురు, శుక్రవారం, శనివారం ఆదివారం చర్చిలో ఉంటే అక్కడున్న స్త్రీలు కూడా ఇక్కడికి వస్తూ వాక్యం వింటూ ఉంటారు. అస్సాము నుండి, ఎక్కడున్నానా చెప్పాలమ్మా, అస్సాము నుండి ఒక యవనస్తురాలు ఈ వృత్తి కోసం వచ్చింది కోయంబత్తూరు పట్టణానికి. ఒక 2 నెలలు కాదు, కొన్ని సంవత్సరాలు ఆమె అక్కడ ఉంది. ఆమెని తన ఫ్రెండ్ చర్చికి తీసుకొచ్చింది. ఎక్కడ తీసుకొచ్చింది? చర్చికి తీసుకొచ్చింది. చర్చి నుండి ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె వృత్తి చేసే స్థలానికి వెళ్ళిపోయింది. సోమవారం ఏ ఫ్రెండ్ అయితే ఇంటికి చర్చికి తీసుకెళ్ళిందో ఆమెకు ఫోన్ చేసి, రేపటి నుండి నన్ను చర్చికి తీసుకెళ్ళకో. నేను అక్కడికి వెళ్ళా, నాకేమనిపిలా. వాళ్ళ దగ్గరికి వెళ్ళా, ఏమనిపిలా. మీ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన కాడి నుండి రాత్రి నిద్ర పట్టట్లా. తప్పు చేతను పొడుతున్నాడు మీ దేవుడు. ఏం దేవుడమ్మా మీ దేవుడు? ప్రశాంతంగా ఉండాలి గానా. మేము అక్కడికి వెళ్ళాము, ఎంత ప్రశాంతంగా ఉందో. యేసు ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు తప్పు చేసావు నిద్ర పట్టడం అట్లా. ఇంకొకసారి నన్ను చర్చికి తీసుకెళ్ళకో. ఆ దేవుడు నాకు కలిసిరాడు, తీసుకెళ్ళకనా అంటే ఫ్రెండ్ బాధేసింది. అరే ఏంట్రా బాబు, దేవుడు పొడవటం మామూలు పొడుస్తాడు. తండ్రి పొడుస్తాడు, తల్లి పొడుస్తుంది, వేరే వాళ్ళు పొడవరు. మన యేసయ్య కూడా తండ్రి. ఏమండి, ఇంకొకసారి నన్ను ఆదివారం రమ్మని చెప్పగాను వెంటనే ఫ్రెండ్ అనుకుంది, సరే ఆమెకి ఇష్టమైనప్పుడు మనం ఇందులో తీసుకెళ్ళటాను వదిలేసింది. మళ్ళా శనివారం వచ్చింది. ఏమొచ్చింది? శనివారం రాగానే మళ్ళా ఫోన్ చేసింది, రేపు ఆదివారం నన్ను తీసుకెళ్ళవా అని. నువ్వేమో దేవుడు పొడుతున్నాడు అంటావు, మళ్ళీ తీసుకెళ్ళమంటావు అంటే, పొడుతున్నా బాగుంది నన్ను తీసుకెళ్ళి.
మళ్ళా బండి మీద స్కూటీ మీద తీసుకెళ్ళింది. మళ్ళీ ఆదివారం సాయంత్రం అయింది. సోమవారం పొద్దున్నే ఫోన్ చేసింది ఫ్రెండ్కి. ఏ ఫ్రెండ్ అయితే తీసుకెళ్ళిందో ఆ ఫ్రెండ్కి అందే, ఏం దేవుడమ్మా, పోయినసారేమో పొడిచాడు, ఇప్పుడు అసలు కునుక్కు కూడా పట్టట్లా, అన్నం తింటుంటే తప్పు చేసావు పొరపాటు చేత పడ, అమ్మో ఈ దేవుడు నాకు కలిసినాడు, రేపు 3వ ఆదివారం నేను వస్తానన్నాను, నన్ను తీసుకెళ్ళకో. అంతే. మళ్ళా శనివారం వచ్చింది, ఫోన్ చేసి నన్ను తీసుకెళ్ళమని. నీకు నమస్కారం తల్లే, మాట్లాడితే పొడుతున్నాడు అంటావు, నేను రాను. నువ్వు ఊరంతా తిరుగుతావు, చచ్చి తెలవదా, వస్తారా అతలే అని వెళ్ళిపోయి ఆ విశ్వాసిగా ఉన్న ఆమె చప్పట్లు కొడుతుంటే పక్కన కూర్చొని అక్క వందనాలు అక్క అనంది. ఎలా కూర్చోంది? వచ్చా. మరి పొడుతున్నావు అని నన్ను అనక, మళ్ళీ పొడుతున్నావు అని. నేను నిన్న అన్నాం, పొడుతున్నా బాగుంది, ప్రశాంతంగా ఉందా, నాకు బాగా పొడుతున్నాడని. మీకు తెలుసా, ఆరాధన అయిపోయినాక పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళింది తన ఫ్రెండు. ఆసాము నుండి వచ్చిందండి మా ఫ్రెండ్. పాస్టర్ గారు అన్నారు, అమ్మా నీకు తమిళ్ వచ్చా? నాకు తమిళ్ పెద్దగా రాదయ్య గారు అని. మరి నీకేమొచ్చు? నాకు ఆసామీ భాష వచ్చు, ఉర్దూ వచ్చు. అమ్మా నా దగ్గర ఇంగ్లీషు, తమిళ్, మలయాళం ఇవే ఉన్నాయి, కానీ అసామీ కానీ లేదు. నా దగ్గర ఒక ఉర్దూ ఉంది, ఉర్దూ బైబిల్ నీకు ఇస్తానని. కొత్త నిబంధన ఉర్దూ బైబిల్ ఫస్ట్ తెరవగానే తెల్ల పేజీలు ఉంటాయి కదా, ఏ పేజీలు ఉంటాయి? ఆ తెల్ల పేజీ మీద ఒక మాట రాసి సంతకం పెట్టి బైబిల్ ఇచ్చేశాడు. ఆ బైబిల్ పాస్టర్ గారు ఇచ్చారని చెప్పి కళ్ళకు అద్దుకొని ఇంటికి తీసుకెళ్ళింది. ఆమె ఏ వృత్తి చేస్తుందో అక్కడ ఆమె ఆ బైబిల్ తెరవగానే ఒక మాట కనబడింది. ఆ పాస్టర్ గారు రాసింది, జీసస్ లవ్స్ యూ, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అని. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అని. ఆమె అమ్మ నాయను, నేను ఇలాంటి పాపిస్తాన్ని, నన్ను ఆయన ప్రేమిస్తాడా అని బైబిల్ మూసేసింది. బైబిల్ మూసేయగానే మళ్ళా 10 నిమిషాలకు బైబిల్ తీసింది. ఇంకొక వాక్యం ప్రత్యక్షమైంది. యోహాను సువార్త 3:10 తీకనమ్మా. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన మనకు. ఆ వాక్యం ఉన్నాయి. ఇదేదో క్రైస్తవం హిప్నాటిజం లాగా ఉంది. యేసయ్యా నిజంగా నువ్వు నన్ను ప్రేమించే వ్యక్తివైతే నాకు నువ్వు ప్రత్యక్షమై చెప్పాలి, నేను నిన్ను ప్రేమిస్తున్నానని. నువ్వు నాకు ప్రత్యక్షమై చెప్పాలి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. వెంటనే ఆమె బైబిల్ మూసేగా తలుపులన్నీ మూసేసి ఉన్నాయి, కిటికీలన్నీ మూసేసి ఉన్నాయి. ఎలా కిటికీలు తెరబడిందో ఆమెకే తెలవదంట. కిటికీలు తెరవగానే యేసే కనబల్లా, ఒక వెలుతురు ఆ గదిలోనికి ప్రత్యక్షమైంది. ఆ వెలుతురులో ఒక స్వరం వినపడింది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. ఆమె ఆ గదిలో గటగట ఏ మూల కొట్టేసుకుంటుంది, మళ్ళా గడగడ కొట్టేసుకుంటుంది, టప్ప కొట్టుకుంటుంది. ఎందుకు కొట్టుకుంటుంది తెలుసా? పరిశుద్ధ స్థలం ఇలాంటి చెప్పకూడదు, కానీ అర్థం అవడానికి ఇదే గదిలో కొన్ని సంవత్సరాల నుండి ఉంది, కొన్ని 100 మంది పురుషులు కలిశారు ఈ గదిలో. ఈ అపవిత్ర గదిలో పరిశుద్ధుడు దిగాడు రా నాయనా. ఈ గదిలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఫ్రెండ్కి ఫోన్ చేసింది, పాస్టర్ గారు చెప్పింది, ఇక్కడ నుండి నా రాష్ట్రానికి వెళ్ళిపోతే మా వాళ్ళు చూస్తారన్న భయంతో ఈ వృత్తిలో నేను ఉన్నాను, నా వలన కాదు పాస్టర్ గారు, నేను వెళ్ళిపోతానని చెప్పి నెక్స్ట్ వారమే కోయంబత్తూరు నుండి 2-3 ట్రైన్లు మారి ఆసాంకి వెళ్ళింది. అమ్మా నాన్నలు అన్నారు, ఎవడు అన్నం పెడతాడని వచ్చేసావు? ఆమె చెప్పిన మాట, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానని తెలిస్తే నన్ను చంపేస్తారా, నేను ఈ వ్యభిచార వృత్తిలో ఉన్నాను అంటే ఏమీ అనరు, కానీ యేసయ్యని నమ్ముకున్నానంటే చంపేస్తారు. ఇది లోకం. నువ్వు ఏ వృత్తులన్నా ఉండు, ఎవడేమండవు. అమ్మను తన్ను, నాన్నని తన్ను, భార్యని మోసం చేయి, భర్తను మోసం చేయి, ఎవడేమండవు. కానీ యేసయ్యని నమ్ముకున్నావా చంపేస్తారంతే. కానీ
ఆ స్థితి దేవుడు మార్చినందుకు రెండో రాకడ దాకా చప్పట్లు కొడుతూ దేవా దేవుని మహిమపరుద్దాం. మన దేశానికి, మన రాష్ట్రానికి చప్పట్లు కొడుతూ యేసయ్యా అన్న గట్టిగా. ఆర్ యు రెడీ? సరిపోలా. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఇంటికి వెళ్ళిపోయింది. ఎవరికి చెప్పకూడదు యేసయ్యని నమ్ముకున్నానని. అలాగే ముందుకు సాగుతుంది. పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. అందరూ వారికి తగ్గ వాళ్ళే వస్తున్నారు. యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు ఎవరు రావట్లా. పాస్టర్ గారికి ఫోన్ చేసింది, అయ్యగారు మాకు సంబంధించిన వాళ్ళు ఎవరు రావట్లా, నేను ఒప్పుకోవాలి, నేను పెళ్లి చేసుకోను, యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళని చేసుకుంటానని చంపేస్తారు వాళ్ళు. అందువలన రేపు పెళ్లి జరగబోతుంది. పాస్టర్ గారు ప్రార్థన చేశారు, అయ్యా ఆమె బాప్టిజం తీసుకున్న బిడ్డ నువ్వు కాపాడినాయినా. ప్రార్థన చేసేసి మరుసటి రోజున వాళ్ళకి సంబంధించిన వివాహమే జరిగింది. వాళ్ళకి సంబంధించిన వివాహమే జరిగింది. మొదటి రాత్రి ఆ గదిలోనికి వెళ్ళినప్పుడు భార్య భర్త చేతులు పట్టుకుని ఒక మాట అంది, నేను మీతో ఒక మాట మాట్లాడాలనుకుంటున్నాను, వింటారా? భర్త అన్నాడు చేపట్టుకుని, నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నావు, వింటావా? నేను ఒక మాట చెప్తా. ఇద్దరు అంటుంటే భార్య అనుకుంది, భర్తను గౌరవించాలి, నేను తగ్గాలి. సరే మీరే చెప్పండి, మీరు చెప్పినాక నేను చెప్తా. భర్త చేపట్టుకొని అన్నాడు, మా వాళ్ళు ఎవ్వరు యేసయ్యని నమ్ముకోలా, నేను ఒక్కడనే బాప్టిజం తీసుకుని యేసయ్యని నమ్ముకుంది. ఆ మాట వినడం ఆలస్యం. కాళ్ళ మీద పడి ఎక్కేడుస్తుంటే అనుకున్నాడు, మొదటి రాత్రే నా భార్యని ఏడిపించే దుర్మార్గుని అయిపోయా, నన్ను క్షమించవే అంటే, కాదండి మా వాళ్ళు ఎవ్వరు నమ్ముకోలా, నేను ఒక్కదాన్నే యేసయ్యని నమ్ముకున్నా. ఇప్పుడు చప్పట్లు కొట్టాలి. ఒక్క క్షణం. ఈ రోజున వాళ్ళిద్దరూ ఆసాములో పాస్టర్ముగా దేవుడు మార్చేశాడు. మీకు లేచినపడండి, రెండు చేతులు జోడించండి, యేసయ్యకి చెప్పండి, యేసయ్యా చెప్పండి, యేసయ్యా సోమరితనం తీసి అయ్యా చెప్పండి. రెండు చేతులు జోడించి చెప్పండి, యేసయ్యా. చెప్పాలి గట్టిగా. నాన్న ఎవరు వెళ్ళకండి నాన్న, తమ్ముళ్ళు చెల్లెలు ఎంతసేపు ఉన్నారు కదా నాన్న, చివరి క్షణాల్లో వదిలిపెట్టి వెళ్ళకండి, ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళండి. రెండు చేతులు జోడించి చెప్పండి, యేసయ్యా. చెప్పండి యేసయ్యా. సరిపోలా యేసయ్యా. చెప్పాలి యేసయ్యా. సరిపోలా యేసయ్యా. సోమరితనం తీసి అయ్యా చెప్పండి, అన్నమాట గట్టిగా చెప్పండి, యేసయ్యా సోమరితనం తీసి అయ్యా. వినపడాలి ఆ మాట. ఎంత గట్టిగా చెప్పగలవో అంత గట్టిగా వినపడాలి. యేసయ్యా సోమరితనం తీసి అయ్యా. వినపడట్లేదు నాన్న, నిజంగా నాలో నుండి ఆ సోమరితనం పోవాలన్నయ్యా అన్నవాళ్ళు గట్టిగా చెప్పండి, యేసయ్యా సోమరితనం పోవాలయ్యా. చెప్పండి ఆ మాట గట్టిగా వినపడాలి ఆ మాట. యేసయ్యా సోమరితనం పోవాలయ్యా. ఆ మాట వినబడట్లా నాకు. యేసయ్యా నాలో ఉన్న సోమరితనం పోవాలి. చెప్పలు యేసయ్యా అడుగుతున్నాము తండ్రి, గట్టిగా ఆమేన్.
పరలోకన్న మా తండ్రి పరిశుద్ధాత్మదేవా, ఈ రాత్రి ఎందు పనికిరాన నిలబెట్టి వాడుకున్న విధానం బట్టి నీకు స్తోత్రం. యేసయ్యా, సోమరివాణిగా సోమరిదానిగా మేము ఉండకూడదు నాయనా. ఒకటి నాయనా, మీరు మాకు తోడేనందుకు స్తోత్రం ప్రభువా. మీరు మమ్మల్ని నశింపజేసే సోమరితనాన్ని మేము నాశనం చేయాలి. చీమలు శ్రద్ధ కలిగి ఉంటాయి, ప్రొడ్యూస్ ఉత్పత్తి చేస్తాయి, బి ప్రొవైడ్ చేస్తాయి, అందిస్తాయి, సి ప్రిపరేషన్ సిద్ధపరుస్తుంది. పరిశుద్ధాత్మదేవా, ఎందు పనికిరాలను వాడుకున్న విధానం బట్టి నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా, ఎందు పనికిరాలను వాడుకున్న విధానం బట్టి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా, ఎందు పనికిరాలను వాడుకున్న విధానం బట్టి స్తోత్రం. నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామమున తండ్రి, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కృతజ్ఞను, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కృతజ్ఞను, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కృతజ్ఞను. అలాగే రెవరెండ్ యేసుపాదం అయ్య గారికి, వారి కుమారులకి, నా ప్రత్యేకమైన అయ్యగారులందరికీ నా వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు దీవించిన గాక.